తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఆలయ చైర్మన్ కొండే చెంగారెడ్డి అర్చకులు సురేష్ స్వామి ఆధ్వర్యంలో ఉదయం 4 గంటలకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూలు, కుడుములు, పాయసము, వడలు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయం ఎదుట అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్, డిప్ ఆనంద్, తొండమానటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మురళి, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, వాసు, పనిభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి. పాపా ఉండు పాపా ఉండు. ఓం గణేశాయ నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథి. విశేషమైన పర్వదినం ఈరోజు. వినాయకుడికి జన్మదినం. ఈ జన్మదినంలో ఆయన విశేషమైన చతుర్థి. లోకమంతా ఆయన్ని నిర్విఘ్నంగా అన్ని పనులు కావాలని మొక్కుతున్నారు అన్ని కుల మతస్థులు. దీంట్లో విశేషంగా ఈరోజు ఏమంటే మన సంకల్ప వరసిద్ధి వినాయక సాగర్ ఉండే వినాయకుడి దగ్గర మన గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విశేషంగా అభిషేకము, పూజ, అర్చన అన్నీ చేసి మనం సంకటాన్ని పోగొట్టుకొని అన్ని విధాల ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము అన్నీ కావాలని ఆయన్ని మొక్కుంటూ నిర్విఘ్నంగా అన్ని పనులు జరగాలనేసి మన విఘ్నేశ్వర స్వామిని మొక్కుంటూ చేసుకుంటున్నాం. తప్పకుండా నెరవేరుతుందనేది ఆ అలంకారమే మనకు చెప్తుంది. ఈరోజు అంత విశేషమైన మహాపర్వదినం ఈరోజు. ఇప్పుడు ఇదే మాదిరి ఈరోజు స్థిరవారం అని శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా విశేషం. శని పీడ ఉంటే వెంకటేశ్వర స్వామిని మొక్కితే శని పీడ పోతుందనేసి ఒక శాస్త్రం. అదే మాదిరి వచ్చే 21వ తేదీ సంకటహర చతుర్థి కూడా శనివారమే వస్తూ ఉంది ఈసారి. అంత విశేషంగా మనకు ఆయన ఆ వారాన్ని కల్పించి స్థిరంగా ఉండాలని బుద్ధి ఉండాలి మనకి స్థిరంగా. అందువల్ల స్థిరవారం అంటే శనివారం. ఆ స్థిరవారమే ఈరోజు ఆయన జన్మదినం. స్థిరవారమే సంకటహర చతుర్థి వచ్చే 21వ తేదీ. అందువల్ల అందరికీ ఆయుష్, ఆరోగ్యము, ఆనందము ఇవ్వాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి. జై గణేష్ మహారాజ్. ఈరోజు హిందువుల తొలి పండుగ వినాయక చవితి. వినాయక చవితిని పురస్కరించుకుని వినాయక సాగర్లో సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయమే దేవాలయ ప్రధాన అర్చకులు సురేష్ స్వామి, అలాగే ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. ఈ వినాయక చవితి పండగ వినాయకుడిని ప్రతి ఒక్కరూ ప్రపంచం మొత్తం వినాయక పండగ జరుపుకుంటాం ఘనంగా. ఈ మట్టి విగ్రహాలని పెట్టి పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఈ వినాయక చవితి పర్వదినాన ఈ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, పిల్లలు మంచి చదువులు చదువుకుని, రైతులు మంచి పంటలు పండించి, అలాగే అన్ని రంగాల్లో మనం ముందుండి దేశ అభివృద్ధికి మనందరూ పాటుపడాలని మన వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని ఈరోజు స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు మేము పొందుతున్నాము. అందరికీ శుభాలే జరగాలని కోరుకుంటూ జై గణేష్.
ह्रीं क्लीं ग्लूं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा प्रणो देवी सरस्वती पाजे विर्भाजिनीवती दीनामो प्रियवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः नमस्ते प्रियवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः राजाधिराजाय प्रसन्नाय नमो वयं वै श्रवणाय गुरुमहे आय वै श्रवणाय महाराजाय नमः यो वेदादौ सर्वप्रोक्ते वाजिनीवती दीनाम प्रियवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः ओम समुदाय नमः ओम गणाधिपाय नमः ओम महापुत्राय नमः गजाननाय नमः रसोमेनम्बोदराय नमः महाग्रहमन्त्रपुष्पाणि समर्पयामि मूषिकवाहनमोदकहस्ता चामरकण्डविलम्बितसूत्रा विघ्नविनाशकपादवीनापमशरस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोदिभिश्चेदसादनं प्रणो देवी सरस्वती पाजे विर्भाजिनीवती दीनाम विप्रियवतु गणेशाय नमः शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुरतनोरचम